హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర కారపొడి. కొత్తిమీరని మనం మామూలుగా పచ్చళ్ళు చేసుకుంటాము, అలాగే కర్రీస్లో వాడతాం కదా. కానీ ఈ విధంగా కారపొడి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మరి కారపొడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా? ఈ రెసిపీ చేసుకోవడానికి 1 కప్పు కందిపప్పు, అలాగే ధనియాలు 1 కప్పు, అలాగే కొద్దిగా చింతపండు, అలాగే 1 కప్పు కందిపప్పు, అలాగే మినపప్పు 1 కప్పు, కొద్దిగా పసుపు, 1 కప్పు వెల్లుల్లి, అలాగే సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టి పెట్టుకోవాలి. ముందు మనం తీసుకున్న పప్పులు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ముందుగా శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే మనము పప్పులన్నీ కూడా 1 కప్పు తీసుకున్నాం కదా. కొత్తిమీర కొలత ఎలా అంటే అదే కప్పుతో 4 కప్పులు కొత్తిమీర అయ్యింది. సో దానికి 1 కప్పు అన్నీ 1 కప్పు తీసుకున్నాము. శనగపప్పు వేగిపోయిన తర్వాత కందిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేగిపోయింది, ఇది కూడా దాంట్లోకి వేసేసుకోవాలి పక్కకి. ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ధనియాలు యాడ్ చేసేసుకోవాలి. ఇవి 2 కలిపి ఫ్రై చేసేసుకోవచ్చు. మినపప్పు ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి మనకి కారానికి తగ్గట్టు తీసుకోవాలి. కారము ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే తక్కువ తీసుకోవాలి. సో ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కాడలు గింజలు లేకుండా చూసుకోవాలి చింతపండుని. ఇది ఫ్రై అయిపోయింది, ఇది పక్కకు తీసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లో కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, పొడి పొడిలాడుతూ ఉంది కదా కొత్తిమీర, తడి లేకుండా ఈ విధంగా పొడిగా ఉండాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేగిపోయింది. ఇంక ఇది చల్లగా అవనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని పప్పులు వేసుకోవాలి. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అలా వేసుకుంటూ కొన్ని వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసేస్తే నలగవు కదా, కొత్తిమీర మిక్సీకి పట్టేస్తున్నట్టు అయిపోతుంది. కాబట్టి అన్నీ కొంచెంగా వేసుకుంటూ ఒక 2 రౌండ్స్ మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోకూడదు. ఈ విధంగా కాస్త బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ రౌండ్ వేసుకునేటప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కారపొడికి ఎంత అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కారపొడి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక అంతా ఒక గిన్నెలోకి వేసుకుని చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని ఇంకా దీనికి పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం పప్పులు వేయించేటప్పుడు కొంచెం కూడా ఆయిల్ వేయలేదు. కొత్తిమీరలో 1 టీ స్పూన్ తప్ప మనము ఆయిల్ ఏమి వేయలేదు. కాబట్టి ఈ విధంగా పోపు అనేది వేసుకుంటే బాగుంటుంది. లేదు పోపు ఏమి అవసరం లేదనుకుంటే ఉట్టిగా అట్లా ఉంచేసుకోవచ్చు. అలా తినగలిగిన వాళ్ళు అలా కూడా తినేయచ్చు. పోపు వేసుకుంటే కూడా బాగుంటుంది, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి నూనెలో 1 నిమిషం పాటు దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ కారపొడి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంక ఇది అయిపోయింది, స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇలా చేసుకున్న కారపొడిని వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. దీనిపైన కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. ఇదైతే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇది 2 వీక్స్ వరకు పాడవకుండా చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొన్ని ఎక్కువ రోజులైతే ఉంటుంది. దీని టేస్ట్ మాత్రం అదిరిపోయిందంటే అదిరిపోయింది, చాలా బాగుందన్నమాట.
ఓకే అండి, చూసారు కదా ఫైనల్గా మనకి కొత్తిమీర కారపొడి ఎలా చేసుకోవాలో రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.